Hi viewers, వెల్కమ్ టు తరుణ్ టీవీ ఇన్ఫో. ఈరోజు పశువులకి తొలకరలో మనం పశువులకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి సంరక్షణ మరియు వాటి పోషణ గురించి మన అనకాపల్లి జిల్లా అడ్డూరు విహెచ్ డాక్టర్ గారు సర్జన్ సార్ డాక్టర్ ప్రశాంత్ గారితో మాట్లాడదాం. డాక్టర్ ప్రశాంత్ కుమార్తో మాట్లాడదాం. డీటెయిల్స్ మొత్తం ఆయన మాటల్లో ఉందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ తరుణ్ టీవీ ఇన్ఫో ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదే సార్, ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది. ఈ టైంలో సాధారణంగా పశువులకు వచ్చే వ్యాధులు ఏంటి, వాటికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటిని మేపే విధానం ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి తెలియజేస్తారని చెప్పేసి. తప్పకుండా అండి. ముందుగా మనకి ఒక లాభసాటి పాడి పరిశ్రమ కానీ, అలాగే గొర్రెలు కానీ, మేకలు కానీ, వాటి ఉత్పత్తి కానీ ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే ముందుగా వాటి ఆరోగ్యం పైన మనం శ్రద్ధ పెట్టాలి. ముందుగా ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో ఏమవుతుందంటే ఈ ఎక్కువ వేడి వల్ల, అలాగే ఎక్కువ తేమ శాతం అంటే హ్యూమిడిటీ అంటాం, గాలిలో తేమ శాతం వల్ల పశువులు కానీ, అలాగే మేకలు కానీ, గొర్రెలు కానీ వీటికి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో అలా తగ్గడం వల్ల ఎండాకాలం తర్వాత మనకి వచ్చేది తొలకరి, వర్షాకాలం. అంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందు తొలకరి అంటే చిన్న చిన్న జల్లులు పడే ఆ టైంలో ఏమవుతుందంటే పశువులకి, ఇవి మేకలకి, గొర్రెలకి, అలాగే వేరే మామూలుగా కోళ్ళకి కానీ ఏదైనా వేరే ఏమైనా తీసుకున్నా సరే వాటికి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఈ వర్షాకాలంలో గడ్డి అంటే మనకు మామూలుగా పచ్చగడ్డి అనేది లేతగడ్డి ఉంటుంది. ఆ లేతగడ్డి పైన వేయడం వల్ల పశువులకు వివిధ రకాల జబ్బులు వస్తాయి. మరి ఆ జబ్బులు రావడం వల్ల వాటికి ముందుగానే మనం చికిత్స కన్నా నివారణ చేసుకోవాలి. సో మనకి ఒక సామెత ఉంటుంది ఏంటంటే చికిత్స కన్నా నివారణ లేదు. సో ఆ నివారణ చేసుకుంటే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి మనకి ఏదైనా టీకా, ఏ టీకాలన్నా సరే, ఏ జబ్బు టీకాలన్నా సరే మనకి తొలకరిలోనే మనం వేసుకోవాలి. తొలకరిలో సాధారణంగా వచ్చే జబ్బులు ఏంటి, ఆ జబ్బుల రకాలు ఏంటి, వాటికి వాడాల్సిన టీకాలు ఏంటి? అంటే మనకి తొలకరి వర్షాకాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి కరెక్ట్గా జూన్ అంటే జూలై నుంచి ఆగస్టు ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్టు ఆ టైం స్టార్ట్ అవ్వడం వల్ల సో ముందుగా మనకి ఈ పశువులు అంటే పెద్ద పశువులు, ఆవుల్లో కానీ గేదెల్లో కానీ మెయిన్గా మనకి వచ్చేవి తెల్ల ఆవులు. అంటే మనకి ఆవుల్లో అంటే వైట్ క్యాటిల్ తెల్ల ఆవుల్లో ఏంటంటే ఈ జబ్బవాపు వ్యాధి వస్తుంది. జబ్బవాపు ఇది ఒక బ్యాక్టీరియల్ జబ్బు. అలాగే గేదెల్లో బఫెలోస్లో గొంతు వాపు అంటే హెచ్ఎస్ అంటే హెమరేజిక్ సెప్టిసిమియా, గొంతు వాపు వస్తుంది. ఇవి చాలా మరి ప్రాణాంతకమైన జబ్బులు ఇవి. ఇవి కానీ వచ్చాయంటే పశువులు మరి ఇన్ని లక్షణాలు చూపెట్టి కూడా చనిపోతాయి. కొన్ని మరి లక్షణాలు చూపెట్టి కూడా ఒక 2-3 రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఏంటంటే అవి రాకుండా ఉండాలంటే ముందుగానే టీకాలు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గొంతువాపు అనుకోండి. గొంతువాపు జబ్బు అంటువ్యాధి ఒక గేదెకి వచ్చింది అనుకోండి, ఇది పక్క ఉన్న గేదె అనేది వచ్చేస్తుంది. అంటే ఇది ఒక గాలి ద్వారా ఈ గొంతువాపు అనేది ఇది కూడా బ్యాక్టీరియల్ జబ్బే, గాలి ద్వారా సోకుతుంది. అంటువ్యాధి దేనివల్ల మనకి అంటువ్యాధి దేనివల్లనే సోకుతుంది. కాబట్టి ఆ జబ్బు ఆ పశువుకి వచ్చింది అనుకుంటే దాన్ని మనం సెపరేట్గా పెట్టాలి. పెట్టి దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి, చికిత్స చేసుకోవాలి. కానీ చికిత్స చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ వ్యాధి చికిత్స వల్ల మందుల ఖర్చులు ఎక్కువ అవుతాయి. అలాగే ఆ పశువు కూడా ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుంది, అవ్వకపోవచ్చు. అది మరి పశువు బట్టి దాన్ని బట్టి ఉంటుంది, బాడీ బట్టి. నేను చెప్పాను ఇందాక వ్యాధి నిరోధక శక్తి అన్నాం కదా, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం చికిత్సకి వెళ్ళకుండా ముందుగానే నివారించుకోవాలి. సో ముందుగానే నివారించుకోవాలంటే టీకాలు వేసుకోవాలి. హెచ్ఎస్ అంటే గొంతు వాపుకి టీకా ఉంటుంది, అలాగే జబ్బవాపు కూడా టీకా ఉంటుంది. ముఖ్యంగా గొంతు వాపులో మనకి గొంతు వాపు జబ్బులు వచ్చే లక్షణాలు ఏంటంటే జ్వరం, విపరీతంగా జ్వరం ఉంటుంది. అంటే మనకి యాక్చువల్గా పశువుల్లో మనకి బాడీ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 102 నుంచి 103 వరకు ఉంటుంది. 103 సాధారణ ఉష్ణోగ్రత. 103 దాటిందంటే జ్వరం. ఇందులో ఏంటంటే 104, 105 ఉంటుంది. ఆ జ్వరం వల్ల మరి పశువులు మరి తట్టుకోలేక చనిపోతాయి. అలాగే గొంతు కింద వాపు వస్తుంది, గట్టిగా వాపు వచ్చేస్తుంది. ఇది గొంతు వాపు వ్యాధి లక్షణాలు. ఇంకా వచ్చి వ్యాధి వచ్చిన గేదె కూడా సరిగా వేయదు.
ఇంకా మేయకపోతే ఇంకా తెలుసు కదా అవును. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అవును. అలాగే జబ్బవాపు అన్నాము. ఈ జబ్బవాపు ఎక్కువ మనకి ఆవుల్లో వస్తుంది. ఆవుల్లో ఎక్కువ వస్తుంది. అది కూడా యంగ్, అంటే మామూలుగా ముదురు ఆవులు కాకుండా ఒకటి రెండు యంగ్ ఆవులు ఉంటాయి కదా, వాటికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ముందుగా జ్వరం వస్తుంది. 104 నుంచి 105 ఉష్ణోగ్రత జ్వరం ఉంటుంది. అలాగే దాంతోపాటు జబ్బవాపు అన్నాం, పేరులో ఉంది. జబ్బ అనేది వాపు వస్తుంది. ఆ జబ్బ ఇక్కడ మనకి షోల్డర్స్ ఉంటాయి కదా, జబ్బలో వాపు వచ్చేస్తుంది. ముందు కాదు. అది మీరు ఏంటంటే దాన్ని ఎవరైనా పట్టుకున్నా నొక్కినా సరే మనకి లోపల చిన్న శబ్దాలు అనిపిస్తాయి అన్నమాట. లోపల ఏమన్నా ఎముకలు ఇరుక్కునే శబ్దాలుగా ఉంటాయి, ఇరిటేటింగ్ సౌండ్స్ అంటాం, అలా వినిపిస్తాయి. అది వ్యాధి ముదిరేపోతే ఏమవుతుందంటే ఆ జబ్బ ఎక్కడైతే వాచిందో అది లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి, మొత్తం లోపల ఇన్ఫెక్షన్ గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి పుండు అయిపోయి, పెద్ద పుండు అయితే ఇంకా అలా చనిపోద్ది. ఆ చనిపోవడం వల్ల మనకి ఏంటంటే అంతవరకు వెళ్ళకుండా మనం ముందుగానే జబ్బవాపు ముందుగానే టీకా వేసుకోవాలి. జబ్బవాపు వచ్చిన తర్వాత మనం ఇంకా మరి తప్పదు కాబట్టి చికిత్స చేసుకోవాలి. యాంటీబయాటిక్స్ మనం వాడుకోవాలి. అలాగే మనకి మన దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు కానీ అలాగే డాక్టర్ గారు ఎవరు వాళ్ళు పిలిచి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో మనకి ఇవన్నీ బాధే కదా, చికిత్స చేసుకోవాలంటే రైతు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మందులు ఖర్చులు పెట్టుకోవాలి. అది కూడా మనకి చికిత్స చేసుకున్న తర్వాత కూడా కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వాలి. సాధారణంగా వాటికి పెట్టే ట్రీట్మెంట్ ఏంటి సార్? ఏం పెడతారు? ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా మరి ఇవన్నీ బ్యాక్టీరియా ద్వారా వస్తాయి, బ్యాక్టీరియా సూక్ష్మజీవుల ద్వారా వస్తాయి కాబట్టి యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడాలి. హైర్ యాంటీబయాటిక్స్ వాడాలి. పెన్సిలిన్ కానీ సెప్ట్రియోక్సిన్ కానీ వాడాలి. ఇది ఒక రోజు చేసుకుంటే సరిపోదు, దీనికి సపరేట్ కోర్స్ ఉంటుంది. అంటే 4 కానీ 5 రోజులు వాడాలి. లేకపోతే ఒక్కొక్కసారి జబ్బు తీవ్రత బట్టి 7 రోజులు కూడా వాడాలి, 6 రోజులు కూడా వాడాలి. మరి రైతు మరి దానికి ఓపిక్గా రోజు వాడుకుంటే పర్వాలేదు, తగ్గే అవకాశం ఉంటుంది. లేదు ఒకరోజు చేసుకొని వదిలేసి ఇది చేసుకోకపోతే మరి చనిపోయే అవకాశం ఉంటుంది. పశువు కూడా ఆ టైం మేత మేయదు కాబట్టి మేత మేసి మరి జ్వరం ఉన్నట్టు కదా, మనం మనుషులు కూడా తెలుసు కదా, జ్వరం వస్తే తినం. అలాగే పశువులు కూడా మరి మేత మేయవు కాబట్టి వాడికి ఏదో రకంగా నీళ్ళు ఎక్కువ పట్టాలి. అలాగే ఈ జావా కానీ ఉడకబెట్టి జావా కానీ పట్టాలి. మేత మేయకదని చెప్పి దాన్ని వదిలేదు, లేకపోతే ఇంకా నీరసంగా అయితే త్వరగా చనిపోయే అవకాశం. సో ఇవన్నీ మరి రిస్క్తో కూడిన పనులు కాబట్టి దానికి నివారణ చేసుకోవాలి. సార్ నివారణ మరి అది ఏ నెలలో మన ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తుంది సార్? యాక్చువల్గా ఏంటంటే మనకి నేను మీకు ఇప్పుడే చెప్పాను అంటు వ్యాధి అన్నాను కాబట్టి మనకి కింద అంటే మన మైదాన ప్రాంతంలో చూసుకున్నాం, అంటే చోడవరం కానీ ఉచ్చేపేట దేవరాపల్లి ఇక్కడెక్కడ మనకి గొంతు వాపు కానీ జబ్బవాపు కానీ వచ్చినట్టు లేవు యాక్చువల్గా. ఇప్పుడు దాకా అవుట్ బ్రేక్స్ రాలేదు. కాబట్టి మనం ఏంటంటే ముందుగా గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఒక 2-3 విలేజ్లు సెలెక్ట్ చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ అంటే 8 కిలోమీటర్స్ అనమాట, 8 కిలోమీటర్స్ రేడియస్ అంటే 8 కిలోమీటర్ రేడియస్ ఉన్న పశువులన్నింటికి వ్యాక్సినేషన్ చేపిస్తారు. ఎందుకంటే మనం లేని దగ్గర వ్యాక్సిన్ చేయకూడదు. ముందుగానే మనం ఏంటంటే కొన్ని విలేజ్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇక్కడ ఎలాగో లేదు కాబట్టి అంటే మాస్ వ్యాక్సినేషన్ ఉంటుంది, స్ట్రాటజిక్ వ్యాక్సినేషన్ అంటే ఒక 2-3 ఊర్లు సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. దాంట్లో అంటే ఈ ఏరియా లేదు కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడైనా వచ్చినట్లయితే మరి సరౌండింగ్స్ అంతా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజెన్సీ ప్రాంతం తీసుకోండి, కొండ ప్రాంతం. కొండ ప్రాంతం ఏంటంటే మనకి అక్కడ హెచ్ఎస్ మామూలుగా సాధారణంగా ఉంది. హెచ్ఎస్ అనే కాదు, మనకి గొంతువాపు కానీ జబ్బవాపు కానీ మిగతా జబ్బులు కూడా ఎక్కువ అవుట్ బ్రేక్స్ ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా అన్ని పశువులు చేసుకోవాలి. కింద మైదాన ప్రాంతంలో మనం ఒక సెలెక్టెడ్ విలేజెస్ తీసుకొని చేస్తాం. టీకా మనం ఎప్పుడు చేసుకోవాలంటే మే జూన్ ఈ 2 నెలల్లో మే జూన్లో చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఇస్తాం. సో ఖచ్చితంగా మనం టీకాలు వేసుకోక ముందు 10 రోజుల ముందు అన్ని పశువులకి పావు మందు అంటే మన నక్కల నివారణ ముందు పట్టుకోవాలి. టీకా వేయకముందు ఎందుకు పట్టుకోవాలంటే ఈ నక్కల నివారణ ముందు పట్టుకోవడం వల్ల లోపల ఏమైనా ఎరుక పాములు ఏమంటే చనిపోతాయి. అప్పుడు టీకా అనేది ఇంకా మనకి సమర్థంగా పనిచేస్తుంది. లేదు మనం నక్కల నివారణ ముందు పట్టకుండా వేసుకున్నాం అనుకోండి, లోపల పాము ఉంది అనుకోండి, టీకా కూడా పనిచేయదు. సో మే జూన్ నెలలో మనకి టీకాలు వస్తాయి. ఒక్కొక్క పశువుకి ఒక 5 ml చేస్తాము, చర్మానికి చేస్తే. విన్నారు కదా వ్యూవర్స్, డాక్టర్ గారు ఈ తొలకల్లో వచ్చే అంటే వ్యాధులు ఏంటి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి అంటే జనరల్గా వచ్చిన తర్వాత చేసే వైద్యం కన్నా రాకముందు నివారణ చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. ఆ నివారణ అనేది మే జూన్లోనే టీకాలను ప్రభుత్వం సప్లై చేస్తుందంట.
సో అది మీరు వాడుకొని చక్కగా డాక్టర్ గారిని ఆ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరు టీకాలు వేయించుకోవడం, లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి టీకాలు వేయించుకోవడం చేసుకున్నట్లయితే మీకు ఆ వ్యాధులు రాకుండా ఉంటే మీ ఎనిమల్స్ మీరు చక్కగా పెంచుకోవచ్చు, వాటి ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు. అలాగే ఇంకోటి అంటే ఇంకో జబ్బు గురించి చెప్పలేదు, నేను ఓన్లీ నేను జబ్బు కొద్దిపాటు చెప్పాను. యాంథ్రాక్స్ వ్యాధి, ఆంథ్రాక్స్ మరి దొమ్మ అంటాం తెలుగులో, అంటే మామూలు రైతులు దొమ్మ వ్యాధి అంటాం. సో యాంథ్రాక్స్ వ్యాధి కూడా చాలా, అది కూడా ఇప్పుడే వస్తుంది సార్, అది కూడా ఈ సీజన్లోనే వస్తుంది. కానీ యాంథ్రాక్స్ మనకి అవుట్ బ్రేక్స్ అనేవి ఎక్కడ లేవు. కానీ యాంథ్రాక్స్ వ్యాధి వచ్చింది అనుకోండి ఒకసారి, ఫస్ట్ ఎటువంటి లక్షణాలు చూపెట్టుకుని చనిపోతుంది. ఎటువంటి లక్షణాలు కనిపించు చనిపోద్ది. కాబట్టి అది యాంథ్రాక్స్ వ్యాక్సినేషన్ కూడా యాక్చువల్ మన మైదాన ప్రాంతంలో చేయట్లేదు. పైన కొండ ప్రాంతంలో కొన్ని 2-3 మండలాలు ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని మండలాలు చేస్తున్నారు. అంతకుముందు ముంచిగుట్టు అరకు చేసేవారు, ఇప్పుడు అన్ని మండలాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ 2-3 కేసులు మనకి కనిపించాయి. అంటే క్యూటేనియస్ యాంథ్రాక్స్ మొత్తం 3 ఫామ్లు ఉంటాయి. ఒకటి సర్క్యులర్ సిస్టమిక్ ఫామ్ ఉంటుంది, అంటే మొత్తం బాడీలోకి వెళ్ళిపోవచ్చు, అంటే మనుషులు కన్నా. ఇప్పుడు యాంథ్రాక్స్ ఎంతో మీకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను యాంథ్రాక్స్ అనేది ఒక జూనోటిక్. జూనోటిక్ వ్యాధి అంటే పశువు నుంచి కానీ జంతువు నుంచి కానీ మనిషికి వ్యాధి సోకుతుంది, మనిషికి సోకుతుంది. సో యాంథ్రాక్స్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకం. మనుషులకి సోకిందంటే మనిషికి చనిపోతుంది. కాబట్టి దీనికి చాలా గవర్నమెంట్ అనేది చాలా దృష్టి పెట్టింది. సో ఇంతకుముందు 2-3 కేసులు మనకి, అంటే క్యూటేనియస్ ఫామ్ అని కనిపించింది. క్యూటేనియస్ ఫామ్ అంటే ఏంటంటే మనిషి చేయి మీద చిన్న మనకి పుండు ఏర్పడి పెద్దగా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అది ఏంటంటే క్యూటేనియస్ ఫామ్, అంటే ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అది కాస్త ముదిరింది అనుకోండి, దానివల్ల అది లోపల సిస్టమేటిక్ ఫామ్కి వెళ్ళిపోతుంది. సిస్టమేటిక్ ఫామ్ అంటే లోపల బ్లడ్లోకి రక్తంలో వెళ్ళిపోయింది అనుకోండి, మనిషి చనిపోయే ప్రమాదం మనిషికి కూడా చెబుతుంది. సో అది వచ్చిన ఏరియాలోని, అంటే అది వచ్చి చనిపోయిన పశువులు ఏ ఏరియాలో మనం దాన్ని చెయ్యాలి? యాంథ్రాక్స్ అనేది కూడా బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అని ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ముందుగా ఏంటంటే ఈ యాంథ్రాక్స్ వచ్చిన పశువు ఏమైనా చనిపోయింది అనుకోండి, చనిపోయిన వెంటనే ఏమవుతుందంటే మనకి ముక్కులో నవరంధ్రాలు ఉంటాయి కదా, అందులో నుంచి రక్తం మొత్తం బయటకు వచ్చేస్తుంది, గడ్డ కట్టకుండా మొత్తం. అలాగే ఈ పశువుల్లో ఏంటంటే ఇప్పుడు ఏ పశువు చనిపోయినా సరే, ఏ పశువు చనిపోయిన తర్వాత ఒక 24 గంటల లోపు పశువు బాడీ మొత్తం, శరీరం మొత్తం గట్టిగా అయిపోతుంది. దాన్ని రైగర్ మార్టిస్ అంటాము. కానీ యాంథ్రాక్స్ తో చనిపోయిన పశువులు ఏంటంటే గట్టిగా అవ్వదు, మెత్తగా ఉంటుంది. సో ఆ రైగర్ మార్టిస్ అనేది ఇప్పుడు కంటిన్యూ. సో ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ యాంథ్రాక్స్ అంటున్నాం కాబట్టి దీనికి మన ఎలా చికిత్స చేసుకోవడం టైం ఉండదు మనకి, ఎందుకంటే పశువులు చనిపోతాయి కాబట్టి, వెంటనే చనిపోతాయి కాబట్టి టైం ఉండదు. దీనికి ఖచ్చితంగా మనం టీకాలు వేసుకోవాలి, వ్యాక్సిన్ వేసుకోవాలి. టీకాలు కూడా ఎక్కడ వేసుకుంటాము, ఎక్కడైతే ఉందో ఆ జబ్బు ఎక్కడైతే మనకి కనిపించిందో అక్కడే వేసుకుంటాం. ఇప్పుడు కొండపైన మనం చూసాం కాబట్టి అక్కడ 2-3 కేసెస్ చూసాం కాబట్టి, అంటే మనుషులకు వచ్చాయి కాబట్టి ఉన్న పశువులన్నింటి వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి, మనుషులకు వచ్చిన పశువులకి చేసుకోవాలి. ఎందుకంటే అదే ఇప్పుడు మనుషులకి మనం అంటే పశువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనుషులు చనిపోతారంటే చాలా పెద్ద విషయం. కాబట్టి పలానా పశువుల నుంచి మనుషులకి రాకుండా ఉండాలంటే దాన్ని టీకాలు చేసుకోవాలి. అలాగే ఈ యాంథ్రాక్స్ వ్యాక్సినేషన్ ఎక్కడ చేయాలంటే, ఎక్కడైతే ఆల్రెడీ మనకి కేసెస్ ఉన్నాయో అక్కడే చేయాలి, అంతేకాని ఎక్కడైతే లేవో అక్కడ చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ మనకి టీకా ఉంది కదా, స్పోర్ వ్యాక్సిన్ అంటాం, అది మనం లేని ప్రదేశంలో ఎక్కడైనా చేసాం అనుకోండి, యాంథ్రాక్స్ అక్కడ లేదు యాక్చువల్, ఆ ప్రదేశంలో మనం వ్యాక్సిన్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక చుక్క వ్యాక్సిన్ చుక్క కింద పడినా సరే అదొక 100 సంవత్సరాల దాకా అక్కడే ఉంటుంది స్పోర్. ఇది లైవ్ వ్యాక్సిన్ అన్నమాట. లైవ్ వ్యాక్సిన్, లైవ్ ఎటినేటెడ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్ అంటే లోపల ఆల్రెడీ యాంథ్రాక్స్ కనుక సూక్ష్మజీవి ఉంది అందులో. కాబట్టి ఎక్కడైతే మనకి ఈ వ్యాధి తాలూకా లక్షణాలు ఎక్కడైతే కనిపిస్తున్నాయో, ఎక్కడైతే ఆల్రెడీ ఒక పశువు ఆల్రెడీ చనిపోయింది అనుకోండి, అలాంటి వాటి దగ్గర వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అలాగే పశువు చనిపోయిన తర్వాత మీరు అడిగారు దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలని. సో మనం ముందుగా ఏంటంటే మనం చనిపోయిన దాన్ని చేతికి గ్లౌస్ కట్టుకొని, ఫేస్ మాస్క్ వేసుకొని, క్యాప్ వేసుకొని, ఊరికి దూరంగా, అంటే ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరంగా, 2 కిలోమీటర్ కాకుండా 1 కిలోమీటర్ దూరంగా అనిస్తే ఊరికి దూరంగా పశువులు కానీ ఆ ఆవరణలో కాకుండా దూరంగా గోయి తవ్వాలి. ఒక
5 feet 5 కానీ 6 feet గోయిత 5-6 feet. గోయిత వేసి లోపల పెట్టేసి పైన మన ఈ సున్నం ఉంటుంది కదా, బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అంతా జల్లేయాలి. జల్లేసి దాన్ని కప్పెట్టేయాలి. కప్పెట్టిన తర్వాత మనం దాని మీద ఇంకా బ్లీచింగ్ పౌడర్ వేసి చాలా జాగ్రత్తగా మనం దాన్ని డిస్పోజ్ చేయాలి. ఎందుకంటే చనిపోయిన దాని నుంచి కూడా మనకి దాంట్లో నుంచి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్. అలాగే మనం వ్యాక్సిన్ చేసిన తర్వాత కూడా మన చేతికి గ్లౌజ్ వేసుకొని చేసుకోవాలి. మనం సర్జికల్ మాస్క్ వేసుకొని చేతికి గ్లౌజ్ వేసుకొని వ్యాక్సిన్ చేసుకోవాలి. వ్యాక్సిన్ చేసిన తర్వాత కూడా గ్లౌజ్ తీసేసి ఎక్కడైనా అంటే ఊరికి దగ్గరలో కాకుండా దూరంగా తీసుకొని దాన్ని కాల్చాలి. ఇంకా అలా మనం సింపుల్ అలా పడేసి వదిలేదు, అది కూడా ప్రమాదం. అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇంకో జబ్బు కూడా ఉంటుంది. అది మనకి సాధారణంగా వస్తుంది, కింద మైదాన ప్రాంతంలో వస్తుంది. గాలిపిండి వ్యాధి. మనకి వాడుక భాషలో అందరూ రైతులందరూ అమ్మవారు అంటారు. ఇది కూడా ఇదే సీజన్. అది సంవత్సరానికి 2 సార్లు చేసుకోవాలి వ్యాక్సిన్. 6 months గ్యాప్ అంటే 6 నెలల గ్యాప్ 2 సార్లు చేసుకోవాలి. మరి ఇది కూడా ఏంటంటే ఇది బ్యాక్టీరియల్ జబ్బు కాదు, ఇది వైరల్ జబ్బు. అంటే సూక్ష్మం ఆ వైరల్ జబ్బు అన్నమాట. సో ఈ వైరల్ జబ్బు ఏంటంటే వీటి లక్షణాలు ఏంటంటే ఇది ఆవులకు వస్తాయి, గేదెలకు వస్తాయి, మేకలకు వస్తాయి, గొర్రెలకు వస్తాయి, పందులు కూడా వస్తాయి, అన్నిటికీ వస్తాయి. మనం ముఖ్యంగా ఆవులు గేదెలకి ఎందుకు ముందుగా టీకాలు వేసుకోవాలంటే ఈ జబ్బు వచ్చిన ఆవులు కానీ గేదెలు కానీ డెక్క మధ్యలో పుళ్ళు వచ్చేస్తాయి. డెక్కల మధ్యలో పుళ్ళు వచ్చేస్తాయి. అలాగే నాలుక మీద కురుకులు వస్తాయి. కురుకులు వచ్చేసి ఫీవర్, హై ఫీవర్ ఉంటుంది, జ్వరం కూడా ఎక్కువ ఉంటుంది. సో డెక్క మధ్య పుళ్ళు రావడం వల్ల నాలుక మీద ఒక పుళ్ళు రావడం ఏమవుతుంది, సరిగా గడ్డి ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ సరిగ్గా తినదు. మరి అది తినకపోతే ఏమవుతుంది, మనకి బక్క చిక్కిపోయి నీరసంగా అయిపోయి ఈ మెయిన్గా ముఖ్యంగా పాడి పశువులు ఉంటాయి కదా, పాలు కూడా మానేస్తాయి. మరి ఆ పాలు కూడా మానేస్తే మనకి ఎకనామిక్ లాస్ కదా, రైతులందరికీ ఎకనామిక్ లాస్. అలాగే అలా బక్క చిక్కిపోయి మరీ సివియర్ అయితే చనిపోయే అవకాశం కూడా తక్కువ, కానీ మరీ సివియర్ అయితే సరిపోదు. సపోజ్ ఒక ప్రెగ్నెంట్ అంటే ఒక చూడు పశువుకి వచ్చింది అనుకోండి, మనం సకాలంలో దానికి చికిత్స అందించకపోతే అది ఏంటంటే అబార్షన్ అయ్యే అవకాశం. అలాగే పంట పేలు ఉంటాయి కదా, 2 నెలలు 3 నెలల పేలు. ఆ పేలుకి ఏమన్నా ఈ వ్యాధి సోకింది అనుకోండి, అవి చనిపోతాయి. అవి కొద్దిగా మనకి తేరుకోవడం కష్టం. వాటికి మరి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అలాగే ఒక ఎఫ్ఎండి వచ్చిన ఆవు పాలు కూడా పేగి తాగించుకుంటాం. పాలు ద్వారా కూడా వస్తుంది. వైరల్ జబ్బు కాబట్టి చాలా త్వరగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది దాని ద్వారా కాబట్టి అది రాకుండా ఉండాలంటే దీనికి కూడా మనం ముఖ్యంగా వ్యాక్సిన్ చేసుకోవాలి. ఇది 3 నెలలు దాటిన ప్రతి యానిమల్ చేసుకోవాలి. 3 నెలలు ఒక ఏజ్ 3 నెలలు దాటి ఉన్నది, 3 నెలలు 4 నెలలు దాటి ఉన్నది. ఆవుకు కానీ గేదెకి కానీ ఎద్దులకు కానీ షీప్ అండ్ గోట్ కానీ ముందు ఆవులకు వాటి చేసుకోవాలి. ఎందుకంటే షీప్ అండ్ గోట్ అనేవి తర్వాత చేసుకోవాలి. ముందు వీటనేది చేసుకున్న తర్వాత షీప్ అండ్ గోట్ చేసుకోవాలి. షీప్ అండ్ గోట్ కూడా వివిధ రకమైన జబ్బులు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపీఆర్ అంటాము. పీపీఆర్ ఇందులో వైరల్ జబ్బే. ఇందులో ఇప్పుడు ఎఫ్ఎండి ఎలా ఉంటుంది, గాలిపిండి వ్యాధి ఎలాగో అలాగే ఇందులో పీపీఆర్ అన్నమాట. అంటే చిన్నపారుడు వ్యాధి అంట. ఇది కూడా సేమ్ ముక్కు నిండా పురుగులు వచ్చేస్తాయి, డెక్కలో పుళ్ళు వస్తాయి, బాగా పారేసుకుంటాయి. పశువుల్లో గాలిపిండి అంటే ఇందులో పీపీఆర్ అన్నమాట. అంటే దానికి ఆల్టర్నేటివ్ అంటాం. పీపీఆర్ కూడా వ్యాక్సిన్. ఏదన్నా సరే వైరల్ జబ్బు అన్నా బ్యాక్టీరియల్ జబ్బు అన్నా ముఖ్యంగా ముందుగా నివారణ టీకాలు వేసుకుంటేనే అవి జబ్బు రాకుండా ఉంటాయి. ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ సరిగ్గా మరి చెప్పాను కదా, కోర్స్ వాడుకోవాలి. కోర్స్ మనం చేస్తేనే అది 4-5 days వాడాలి. ఇంకా తగ్గకపోతే 7 days వాడాలి. మరి దానివల్ల మరి రైతు మరి ఇబ్బంది పడతాడు కదా, ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. అవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే మనం టీకాలు వేసుకుంటాం. ఈ ఎఫ్ఎండి మన గాలిపిండి వ్యాధి అన్నారు కదా, ఇవి కూడా టీకాలు జూలై మంత్లో వేస్తారు, ఆగస్ట్ మంత్లో వేస్తారు. మళ్ళీ 6 నెలల తర్వాత బూస్టర్ డోస్ ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇప్పుడు జూలై అనుకోండి, జూలై ఆగస్ట్ అనుకుంటే 6 months అంటే ఫిబ్రవరిలో వేస్తాను. జూలై ఆగస్ట్లో ఒకటి, ఫిబ్రవరిలో వేస్తాను. నేను హెచ్ఎస్బీపీ అన్నాను కదా, అది గాలిపిండి వ్యాధి గొంతు వాపున జబ్బు వాపు. ఇదైతే సంవత్సరానికి ఒకసారి ఇయర్లీ వన్స్ మే జూన్ గాలిపిండి వ్యాధి 2 సార్లు తీసుకోవాలి. అలాగే మనం మేకలు గొర్రెలు అన్నాం కదా, పీపీఆర్ అని చిన్నపాడు వ్యాధి, ఇది కూడా 2 సార్లు చేసుకోవాలి. సంవత్సరానికి 2 సార్లు. జూలై ఆగస్టు ఒక నెల అటు ఇటు అవుతుంది. ఏ వ్యాక్సిన్ ఏ టీకా చేసుకుందామన్నా దానికన్నా ముందు నక్కల నివారణ ముందు ఏది చేసినా రేపు చేస్తారని ముందు ఈ రోజు 10 రోజుల ముందు చేసుకుంటే మంచిది. ముందుగా చేసుకుంటే ఆ టీకా అనేది బాగా పనిచేస్తుంది.
థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారం మాకు అందించినందుకు. మా ప్రేక్షకులందరికీ మీ ద్వారా ఇంత మంచి సబ్జెక్ట్ తెలిసినందుకు మీ అందరికీ మా సబ్స్క్రైబర్స్ ద్వారా మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. దయచేసి అందరూ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా